హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి స్వీట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ కమ్మటి కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి. బియ్యం అనేది ఇలా రవ్వ రవ్వలా వచ్చేటట్టు గ్రైండ్ చేయండి. ఈ బియ్యం రవ్వను తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని వీలైనంత మెత్తగా సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఉంటే పాయసం అంత కమ్మగా వస్తుంది. ఈ కొబ్బరి తురుమును పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము గ్రైండ్ చేసుకున్న బియ్యం రవ్వను వేసుకొని ఒక 30-40 సెకండ్స్ నెయ్యిలో వేయించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసిన కొబ్బరి తురుమును కూడా ఇందులోకి వేసి మంటను అలాగే సిమ్లో పెట్టుకొని మరో 30-40 సెకండ్స్ పాటు నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా చక్కగా పొడి పొడిగా అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి కాచి చల్లార్చిన పాలను ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10-12 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి, 10-12 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అవుతుంది. బియ్యం రవ్వ కొబ్బరి పర్ఫెక్ట్గా ఉడికి పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత ఒక 1/2 కప్పు పంచదార, 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించకండి, జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఉడికించాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మనం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ కొబ్బరి పాయసం వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా తిన్నా చాలా బాగుంటుంది. వెదర్కు తగ్గట్టు మీరు ఒకసారి టేస్ట్ చేయండి. హెల్త్ పరంగా కూడా ఈ కొబ్బరి పాయసం చాలా మంచిది. కడుపుకు చల్లగా హాయిగా ఉండే ఈ కమ్మటి కొబ్బరి పాయసాన్ని స్పెషల్ అకేషన్స్కి కానీ ఏదైనా పండుగలకు కానీ శుభకార్యాలకు కానీ అప్పటి పాతకాలంలో కంపల్సరిగా చేసుకునేవారట. మీరు కూడా ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోలేరు దీని రుచిని. మరి నేను చూపించిన నోట్లో కమ్మగా కరిగిపోయే ఈ కొబ్బరి పాయసం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.